సో ఇందాక మనం అనుకున్నట్టు ఏ కిరాణా షాప్ అయితే మనం పెట్టగలిగితే నిజంగానే బాబు చదువుకి ఉపయోగపడుతుంది అండ్ ఇల్లు గడవడానికి ఉపయోగపడుతుంది. అవును సో సార్. ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గ ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం ఇక్కడ. కానీ వీటిలన్నిటికంటే ముందు అసలు అంటే అమ్మగారు ఉన్నప్పుడు సో ఆవిడే పని చేసేవాళ్ళు. అవును సార్. మా అమ్మ నన్ను బండి మీద కూర్చోబెట్టి నెట్టుకుంటూ పోయి ఇల్లు అడక్కొచ్చుకునేటోళ్ళం సార్. మా అమ్మకి ఫస్ట్ పక్షవాతం వచ్చింది సార్. ఈ చెయ్యి కాలు పడిపోయింది. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో 23 రోజులు వేసారు సార్. మా అక్క మా చెల్లె వచ్చారు. వస్తే వాళ్ళు అక్కడికి వచ్చి ఒక రోజే ఉన్నారు. ఇక్కడ ఉంటే మాకు అదే జబ్బులు అంటుకుంటాయి, మేము ఇక్కడ ఉండమని వదిలేశారు. అయినా నేను 23 రోజులు అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లోనే మా అమ్మని బాగా చేసుకొని వచ్చిన. అంటే అప్పుడు పూర్తిగా లేచి నడవట్లేదు. ఒక నెల రోజులు, 15 రోజులు 13 రోజులు ఉంది సార్. ఇంటికి వచ్చినాక సడన్గా రోడ్డు మీద పోతూ అటు డక్కు వచ్చి చచ్చిపోయింది సార్. అప్పుడే నేను మా అమ్మ చచ్చిపోయినాక కూడా దగ్గర పోయి కూడా చూడలేనంత పరిస్థితి. అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత అంత దీనమైన పరిస్థితి అనుభవించింది సార్. ఇంత కాలు లేని స్థితిలో ఉండి కూడా నేను చచ్చిపోవాలని కూడా 3 సార్లు సూసైడ్ చేసుకున్నాను సార్. నేను వాడంటూ లేకపోతే సార్ నేను ఎప్పుడో చచ్చిపోయాను సార్. అయినా నాకు ఇంత ఆవిడ బతికి ఎందుకు సార్? తోడబుట్టిన వాళ్ళు వదిలేసిండ్రు, కన్న తల్లి నన్ను వదిలేసి చనిపోయింది. కానీ నాకు కొడుకున్నాడని కాబట్టే నేను బతుకుతున్నా సార్. అయినా అన్నీ ఉన్న మనకే ఇలాంటివి ఏమైనా వస్తే తట్టుకోలేము. అలాంటిది ఎంత ధైర్యంగా మీరు పోరాడుతున్నారో మీ మాటల్లో అర్థమవుతోంది. నాకు కొడుకున్నాడు కాబట్టి సార్ నాకు ధైర్యం. నా ధైర్యమే వాడు, నా బలమైన వాడే, నా వీక్నెస్ అయినా వాడే సార్. వాడికి ఏమన్నా అయితే నేను బతికి కూడా వేస్టే సార్. సో రవితేజ, మీ అమ్మమ్మ అలా హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ బయటికి వెళ్ళలేదు. అవును సార్. నువ్వే బయటికి వెళ్ళి అన్నం తీసుకొచ్చేవాళ్ళ? అవును సార్. ఎలా తీసుకొచ్చేవాడు? వాళ్ళ దగ్గర అడుక్కొని దాని పక్కన కుకింగ్ అని ఉండేది సార్. దాంట్లో పోయి వండుకొని మా అమ్మకి తెచ్చి మా అమ్మమ్మకి అన్నం తినిపించేవాడిని సార్. నీ వయసు ఎంత అప్పుడు? 10 సంవత్సరాలు ఉంటుంది సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.